ఇదిగో కనకయ్య. అయ్యా అయ్యా, ఈ చేతులు నలుపుకోవడం కాదయ్యా, నాకు కావాల్సింది చెప్పినది చెప్పినట్టు చేయడం. చేస్తూనే ఉన్నా కదయ్యా పోషయ్య గారు. ఏం చేస్తున్నావయ్యా? నీ చేతగారి తరానికి రాజావారు నన్ను అక్కడి నుంచి జాడించేస్తున్నారు. అయ్యగారు గ్రామానికి అధికారులు, ఆటపడని మానవంతులు. రామరామ, ఈ రాంభద్ర లాభం లేదు కనకయ్య. ఇవాళకి డబ్బు పంపాలి. ఇవాళ కప్పమంత జమ కావాల్సిందే. బకాయిలు చిల్లిక ఉండడానికి వీల్లే, అంతా వసూలు చేయాల్సిందే. చేయకపోతే మర్యాద దక్కదు. చేస్తా, వస్తా. మన కత్తికి 2 వైపులా పొదులు. అంతా సిద్ధమేనా? అంతా సిద్ధమే. పదండి. యాభై 54, 55, 56, 57, 58, 60. అప్పడాల అప్పల స్వామి 60. చెమరాయ చెమ్మయ్య నామం చూస్తాం. 50. ఎలుకొట్టు యాకాంబరం 50. చెమ్మయ్య, చిన్నప్పుడు ఓ సిద్ధాంతి నా చేయి చూసి, వీడు లక్ష్మీపుత్రుడు, వీడింతే, వీడి చేతి మీద లక్షలు లక్షలు నడుస్తాయి అన్నాడు. అలాగే నడుస్తున్నాయిగా. నడుస్తున్నాయి. సరాసరి దివాణం బొక్కసంలోకి నడుస్తున్నాయి. వీడింతే. పచ్చి పులుసు పరంధామయ్య, గత బాకీ 30, ఈ ఏటికి 70, మొత్తం 100. ఇదిగో ఈ 50 జమ కట్టుకో కనకయ్య. ఏమిటి? చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. పైగా ఈ 7 దెబ్బ మీద దెబ్బ. మా ఆవిడ పురుడు, అబ్బాయి పెళ్లి, అత్త చావు. మా సాగు ఎవరితో చెప్పుకోమన్నావయ్యా? బాకీలన్నీ మొత్తం పూర్తిగా వసూలు చేయకపోతే మర్యాద దక్కదని మన పూషయ్య మరీ మరీ నొక్కి చెప్పాడు. ఇది ఇంతే. లాభం లేదు, డబ్బు మొత్తం జమ కట్టాల్సింది. ఊరుకోవయ్యా, నిన్నెవడు అడిగాడు? ఎవరిని అడిగినా ఒకటేనయ్యా, డబ్బు మొత్తం జమ కట్టు. నా దగ్గర లేదు మొర్రు అంటుంటే. లేకపోతే మొహానికి ఇంత మసి పూసుకుని జుట్టుకర్ర పుచ్చుకొని బయలుదేరు. ఎవడ బుర్రైనా బతలకూడదు. వద్దు బాబు, నా ఉద్యోగం పోతుంది బాబు. ఇవ్వకపోతే నీ ప్రాణమే. బాబోయ్ బాబాయ్ బాబాయ్, ఆ పోతే నా ప్రాణం తీస్తాడు. మీకు అన్నం పెట్టుకుంటారు బాబు. చూస్తానే వీళ్ళు కట్టే. బాబాయ్ బాబాయ్, నా డబ్బు బాబాయ్ బాబాయ్ బాబాయ్. సరే కట్టకండి బాబాయ్. ఒరే బాబు, కట్టేదేదో కాస్త గట్టిగా బిగించి కట్టండిరా. లేకపోతే ఆ పోసే వీలుకు ఆ డబ్బు నేనే ఎత్తుకుపోయినట్టాడు. నోర్మయ్. ఇంతే.
వెనక్కి తిరిగేలా ప్రాణాలు తక్కువ తుపాకులు పారేయండి ఎదురెత్తు ఏదా కోట దొరుకుతుంది తుపాకి జయం మనదే. రక్షించావు రాజా, సమయానికి వచ్చావు. లేకపోతే వాళ్ళు డబ్బంతా కొల్లగొట్టు ఉండేవారు, నా ఉద్యోగం ఊడిపోయి ఉండేది. పారిపోయారా దొంగలు? ఆ దొంగ గాడిదలు నన్ను కట్టేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? నేనెక్కడ చూశాను గురువా? అప్పుడు మూతిని కాళ్ళు ఇప్పుడేగా తెరిచాను. ఉద్ధరించావు. డబ్బంతా పోగే. చూస్తారావయ్యా, పోగు చేయలే. రాజా, గొప్ప ఆపద నుంచి కాపాడు. వెళ్ళిన పని ఏమైంది? నేను వెళ్ళటం పని కాకపోవటమా? ఇదిగో వసూళ్ళు. ఇది సిద్ధాపురంది, ఇది పచ్చిపాడుది. లెక్క చూసుకో. ఇంకా ఈ పోడల పాటు పోలేదన్నమాట. నీ పుణ్యం ఉంటున్నాడు అడిపించమ్మా. ఉండు, మీ ఆవిడతో చెప్పి మరి ఇస్తాను. అమ్మమ్మ, నా ప్రాణం తోడేస్తుంది. రాజా రాజా రాజా, నా పొడి డబ్బి, నా పొడి డబ్బి రాజా. డబ్బు జాగ్రత్త. నువ్వా? దెబ్బ తగిలిందా? ఏటి పైన పడి పైగా దెబ్బ తగిలిందని అడుగుతున్నావా? చూడలేదు రాత. ఏ కళ్ళిపోయాయా? వెళ్ళిపోయా? నీ కళ్ళున్నాయిగా చారదేసి నువ్వు చూడక్కర్లా? ఎదురొచ్చేవాడు నీకు కనపడలా? నా నెత్తి మీద మోపుంది, ఎట్లా చూసేది? నువ్వు చూడకపోతే నాదే తప్పు. తర్వాత తాపిగా తాగులు అడుచుకొని నా పొడి డబ్బి రాజా. కేసుకెళ్ళగా రాదమ్మా, ఎందుకమ్మా ఈ పచ్చాకులు? ఈ పచ్చాకుల మా ఇంట్లో ఉందిగా ఒక గుర్రె పోతు, దాన్ని మేపడానికి. నేను గొర్రెపోతునికి నువ్వు బర్రె పంటవా? ఓయ్ బావా, ఏ మరదలా? సిగ్గు లేకపోతే సరే. ఎందుకు? నడి వీధిలో చిన్న పిల్లాడులా కుప్పి గంతులేంటి? పెళ్ళై ఉంటే ఈ పాటికి 10 మంది బిడ్డలు తండ్రి అయ్యేవాడివి. అవునవును, ఆ 10 మంది బిడ్డలు నువ్వేగా కని ఉండేదానివి. ఏది ఇంకోసారేను? 1,00,000 సార్లు అంటాను. ఏటి రాజా రాజా రాజా, నా డబ్బి, నా డబ్బి, నా డబ్బి. ఇంటికడిస్తాను. బామరదల సరసం బజారున పడింది, ఈ మోపు నా నెత్తిన పడింది. ఇది ఇంతే. తొందరగా రావాలి. ఏమిటది? మీ చెల్లెకి టైం పట్టింది. ఏటి నాకు దయ్యం పట్టిందా? అయ్యో ఏమిటమ్మా, నీకు నిజంగా కిరికిరి పట్టిందా ఏమిటి? అడుగు, ఆ సంగతి అతగాడిని అడుగు. ఏమిటయ్యా కిరికిరి? ఏముంది? వడ్ల గింజలో బియ్యపు గింజ. అమ్మాయిని రెచ్చగొట్టాడు, రెమ్మొచ్చుకుని వెంటబడింది. మధ్యలో నన్ను రేవపట్టేసమ్మా రాదా? ఇదిగో అన్నయ్య, ఇప్పుడే చెప్పేస్తున్నాను. బావ నాతో మోట సత్తా ఆడాడు, చూడు ఏం చేస్తాను. నేను తప్పున్నాను. ఇదిగో లక్షణాలు, ఇద్దరికి తొందరలో ముడిపెట్టాయి. అందరం కలిసి సుష్టిగా ఫోన్ చేద్దాం. ఫోన్ చేద్దామా? బాబు బాబు, ఏమిటి? నా పొడుండా బాబు. వెళ్ళాలి తొందరగా భోజనం. అవునవును, అక్కడ ఉంది కానీ ఇంకో కిరికిరి. మోటు మీద ఇంకా గట్టిగా బిగిస్తావేరా? పెట్టిందా బాబు? రే కొండయ్య, ఇది తుపాకీ దెబ్బని ఎక్కడైనా చెప్పగలవు, జాగ్రత్త. చెప్తానా? అయ్యగారి ప్రాణాలకి నా ప్రాణం అడ్డం కాదు. ఏం లాభంరా, బ్రహ్మాండమైన అవకాశం చేజారిపోయింది. రాజాగారి రాకపోయి ఉంటే వచ్చిన వాడు అయ్యగారిని తుపాకీతో కాల్చాలా? చేతికి తగిలింది, అదే గుండెకి తగిలి ఉంటే. అయ్యా కనక చూస్తున్నాడు. నమస్కారం బాబు. రా కనుక. ఇవాళ ఒక పెద్ద ఘటన గడిచింది. మా ఆవిడ తాళి గట్టింది, లేకపోతే మీ మొహం చూసేవాడే కాదు. అదేమిటి? ముష్టి ఎదవా, మూల నష్టపు ఎదవా, మర్చిపోయిందా? వాడికి తోడు గుంటలక్కడ గుంపు ఒకటి. ఎవరయ్యా? దోపుడు తగలాయా? అమ్మా,
ముఖానికి గుడ్డలు కప్పుకుంటే నేనా దడుస్తాను, పైగా తుపాకులతో వచ్చి పడ్డారు. దెబ్బతో నేను ముచ్చిపోయాను. దివాణం డబ్బుతో తుపాడానికి వచ్చారు గాడిద కొడుకులు. వాళ్ళను చూసి జనం చల్లా చెదరై పారిపోయారు. నేను నా ముందు డబ్బు సంచులు మిగిలిపోయాం. దోచుకుపోయేవారే కానీ ఈ కనకయ్య ముందా కుయ్యలు. ఇదిగో ఎక్కడి నుంచి వచ్చిందో ఆవేశం కానీ ఆంజనేయుల్లాగా ఎగిరి ఒక్క పోతున్నాడు. పొట్టలో ఒక్క పొడి, గోపు మీద ఒక గుంపు, నడి మీద ఒక తాపు, ప్రాణాలు తీసేస్తాను రగ్గాడిది కొడకల్లారా అన్నాను. ఆ దెబ్బతో బోటయ్య గారు అదే పరుగు అదే పరుగు అదే పరుగు తిరిగి చూస్తే చిమ్మడితోడు నేను నిద్రపోయాను. అంతే ఇది ఇంతే. మంచి పని చేశావు, బుద్ధివంతుడు. రేపు ఆ డబ్బు దివాణం బొక్కసంలో జమగట్టాలి. మనం ఇంత కష్టపడి డబ్బు వసూలు చేసి పంపడం అక్కడ ప్రభువులు వారి వినోదాలకు విలాసాలకు విరసం. ఏముంది, నృత్యం గానం వినోదం ఎంతో శ్రమపడి తమ్ములు గారి కాలక్షేపానికని ఏర్పాటు చేశాం పెద్దమ్మా. అవునమ్మా. వయసులో పెద్దవాడిని నువ్వే చిరంజీవిని పెడదారులు పట్టిస్తున్నావా? అదే లేదు లేదు పెద్దమ్మా, గండికోట ప్రభువులు కళాపోషకులని తమ్ములు గారికి ఇవంటే చాలా ఇష్టమని. అవునమ్మా, వాళ్ళని మనం ఆదరించకపోతే మరెవాళ్ళు ఆదరిస్తారు? వాళ్ళ బ్రతుకులు ఏం కావాలి? బాగుంది, చాలా బాగుంది. ప్రతాప్, ఇంకా మీదట ఇలాంటి కాలక్షేపాలు జరగటానికి వీల్లేదు, తెలిసిందా? అలాగే పెద్దమ్మా, అలాగేమ్మా. అమ్మా నాయనా జయంత్, నేడో రేపో నీ భుజస్కంధాలపై గండికోట రాజ్యభారం పడబోతుంది. నువ్వు ఇలాంటి వ్యసనాలలో మునిగితే రాజ్య రక్షణ ఏం చేస్తావు, ప్రజాక్షేమం ఏం చూస్తావు? చిన్నతనం, బాధ్యత మీద పడిన తరువాత ఇలాంటి పొరపాట్లు జరగవమ్మా. ఆ నమ్మకం నాకు ఉంది మంత్రి గారు. నాయనా జయంత్, అమ్మా, మన గండికోట వంశానికి మచ్చ తీసుకురావద్దు. కన్న తల్లి, కట్టుకున్న భార్య, పాలిత ప్రజా గర్వంతో ప్రేమించే ఆదర్శమూర్తులు మన గండికోట ప్రభువులు, తెలుసా? తెలుసమ్మా. ఇంత రాత్రి నా విలాస మందిరంలో వినోదిస్తూ కాలం గడపటం వివేకం కలవారు చేసే పని కాదు నాయన. వెళ్ళు, లలిత నీ కోసం మందిరంలో ఎదురు చూస్తుంటుంది. వెళ్ళు. అలాగేనమ్మా. మంత్రి గారు, చిత్తం. ఇక మనం జాగు చేయటం మంచిది కాదు. వెంటనే చిరంజీవికి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయించాలి. అదే సరి అయిన ఆలోచన, అందుకు తగిన ఏర్పాట్లు చేద్దాం. మంచిది. ఇంత రాత్రి రాణి గారు ఇంకా నిద్రపోలేదా? మీ రాక కోసం నిరీక్షిస్తున్నారా? నిరీక్షించడంలో కూడా ఒక విధమైన ఆనందం ఉంది కదా. ఏమిటి కన్నీరు? అబ్బే, ఆనంద బాష్పాలు. ఓహో, విచారిస్తున్నారేమో. ఈ జీవితంలో విచారం కలిగిన ఆనందం కలిగిన ఎందుకో దానంతటదే కన్నీరు వస్తుంది. దేవి, ఈ జీవితంలో విషాదమే ఉండకూడదు, వినోదం నిండిపోవాలి. నవ్వుతూ కాలం సాగిపోవాలి. అది అందరికీ సాధ్యమేనా? పిచ్చి ప్రశ్న. అందినంత వరకు ఆనందంగా ఉండటమే జీవిత లక్ష్యం. కానీ ఆగిపోయారే? మా అమ్మగారికి నా మీద ఆగ్రహం కలిగినట్టు ఏ శుభముహూర్తానో పట్టాభిషేకం చేసి నా స్వేచ్ఛను అరికడతారేమో అని అనుమానంగా ఉంది. అదేమిటి అలా అంటారు? జీవితం అంతా విచ్చలవిడిగా ఇలా విలాసాలలోనే గడిపేదామని భావిస్తున్నారా? అలా గడపగలిగితే నేను ఎంతో అదృష్టవంతుడు, ఎంతో అదృష్టవంతుడు. ఏడుస్తాడు ఎందుకు? మీరు ఇలా అంటుంటే నాకెంత బాధగా ఉందో మీకే తెలుసు. ఉన్నమాట సంతోషిస్తారనుకున్నా, బాధపడతారనుకున్నా. లేదు లేదు, మీ చిత్తం వచ్చినట్లు ప్రవర్తించండి. మీరు సంతోషంగా ఉండడమే నేను కోరేది. మీ ఆనందమే నా ఆనందం. ఎంత అమాయకురాలి.